అందరికీ నమస్తే అండి. నా పేరు కాకర్ల సరస్వతి, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు మేము చేస్తున్నటువంటి అనేక సర్వీసెస్ నచ్చి మా సంస్థకు ఈ టేబుల్ని డొనేట్ చేయడం జరిగింది బాబా ఫక్రుద్దీన్ గారు. చాలా సంతోషకరమైన విషయము. మేము చాలా సర్వీసెస్ చేశామండి. ఇప్పటికి దాదాపు 80 దాకా సమస్యలు క్లియర్ చేశాము. ఇందులో చాలా కౌన్సిలింగ్ సమస్యలు కానీ భార్యాభర్తలకు ఇవ్వడము, ఇంకా పిల్లలకు అవేర్నెస్ క్యాంప్స్ అరేంజ్ చేశాము. కాలేజ్ స్టూడెంట్స్కి డ్రగ్స్ మీద కానీ గాంజా మీద కానీ ఇలా రకరకాల సమస్యలను మేము తీసుకొని వాటి మీద ఫోకస్ పెట్టి తీసుకున్నాము. సో ఇవే ఎందుకు తీసుకున్నాము సమస్యల మీద అంటే, చిన్న చిన్న సమస్యలకు కానీ పెద్ద సమస్యలకు కానీ స్టేషన్ల వరకు పోలేక సతమతం అవుతున్నారు. రీసెంట్గా నిన్ననే ఒకటి క్రెడిట్ కార్డ్స్ది కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నారంట. కలెక్షన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గోల చేస్తే ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ వరకు పోవాలంటే కూడా భయపడ్డారంట. వాళ్ళు మా హ్యూమన్ రైట్స్ సంస్థ ఉంది అని ఇన్స్టాగ్రామ్లో విని మా సంస్థకు వచ్చి చెప్పుకున్నారు వాళ్ళ బాధ. మేము మేనేజర్ వరకు తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా క్లారిటీ ఇచ్చాము. ఇలా రకరకాల సమస్యలను మేము క్లియర్ చేస్తున్నామండి. మా సంస్థ విధి విధానాలు నచ్చి బాబా ఫక్రుద్దీన్ గారు రంజాన్ మాసంలో, అతి పవిత్రమైన రంజాన్ మాసంలో మాకు ఈ డెస్క్ను, ఈ టేబుల్ని మాకు అందించడం జరిగింది. చాలా హ్యాపీనెస్ విషయం అండి. థ్యాంక్ యూ బాబా ఫక్రుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాబా ఫక్రుద్దీన్ అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఓకే, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ చెప్పదలుచుకుంటున్నాను. ఇది నేను పుట్టినటువంటి ఊరు. నేను ఇతర దేశం ఇన్ ద సెన్స్ మన యొక్క సిటీలో హైదరాబాద్లో కానీ జాబ్ చేస్తూ కానీ అక్కడ వాలంటీర్గా మేము సోషల్ ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి మన ఊర్లో కూడా ఒక హెచ్ఆర్జే అనే ట్రస్ట్ నడుపుతూ వీళ్ళు మన యొక్క సమాజంలో ఎంతోమంది ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ వీళ్ళు కూడా వాళ్ళకి సహాయం అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి మన ఊర్లో ఇలాంటి ట్రస్ట్ నడపడం వల్ల నేను కూడా చాలా ఎంకరేజ్ చేయాలనేసి అనుకుంటూ నా తరపు నుంచి ఇలాంటి ఒక సర్వీస్ని ఎక్స్టెండ్ చేయదలుచుకుంటున్నాను. అలాగే నా యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మేము తరచుగా చేస్తుంటామో మా తరపున పక్కాగా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. సో నేను వీళ్ళకి కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ సో మచ్ చెప్పదలుచుకుంటున్నాను ఈ యొక్క సొసైటీకి వీళ్ళు చేస్తున్న సేవలకన్నిటికీ. థ్యాంక్ యూ. భాస్కరన్